హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్పై మళ్ళీ కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘోర యుద్ధ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణాలో ముఖ్య పాత్ర పోషించే హోర్మోజ్ జలసంధి మూతపడింది. ఇక ముడి చమురు, గ్యాస్ రవాణా స్తంభించిపోవడంతో దీని ప్రభావం అన్ని దేశాలపై పడుతుంది. అందులో భాగంగా భారత్లో గ్యాస్ కొరత ఏర్పడగా కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చర్యలు చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో గ్యాస్ బుకింగు, సరఫరాపై అనేక రూల్స్ ప్రవేశపెట్టబోతుంది. గ్యాస్ లభ్యతను పెంచడానికి 1955 నిత్యావసరాల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కేంద్రం గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధించవచ్చు. ఇప్పటికే గ్యాస్ బుక్ చేసుకునేందుకు వెయిటింగ్ పీరియడ్ వంటి వాటిని విధించగా ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక నిత్యావసరాల చట్టం కింద వస్తువుల పంపిణీ, సరఫరా, ఉత్పత్తిని నియంత్రించడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఏదైనా వస్తువు సరఫరా అలాగే ఉత్పత్తి, శుద్ధిని తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. సరఫరా గొలుసును తమ కంట్రోల్లోకి తీసుకోవడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అవసరమైన వస్తువులు ఎలా పంపిణీ చేయాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వస్తువుల ధరలపై పరిమితులను కూడా ప్రభుత్వం విధించవచ్చు. ఇక నిల్వలను నియంత్రించేందుకు వ్యాపారులకు స్టాక్ పరిమితులు కూడా విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఇక త్వరలో మరో కొత్త రూల్ అంటున్నారు. గ్యాస్ కొరత క్రమంలో ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ఇప్పటికే గ్యాస్ బుకింగ్ గడువును పెంచింది. ఒక గ్యాస్ బుక్ చేసుకున్నాక మరో గ్యాస్ బుక్ చేసుకోవడానికి 25 రోజుల గడువు పట్టణ ప్రాంతాల ప్రజలకు విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులు గడువు నిర్ణయించింది. ఇక త్వరలో గ్యాస్పై కేంద్రం రేషన్ కూడా విధించవచ్చనే వినిపిస్తున్నాయి. అంటే ప్రతి నెల ఒక కుటుంబం కొనుగోలు చేసే గ్యాస్ సిలిండర్లపై పరిమితులు విధించవచ్చని చెబుతున్నారు. ఇక ఒక వ్యక్తి ప్రతిరోజు కొనుగోలు చేసే పెట్రోలు, డీజిల్ లీటర్ల సంఖ్యపై కూడా పరిమితులు విధించవచ్చు. గ్యాస్ సంక్షోభం మరింత తీవ్రతరం అయితే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చట్టంలోనే సెక్షన్ 3 కింద ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉంటాయి. సరుకు లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. 2020లో ఈ చట్టాన్ని సవరించగా అప్పటి నుంచి కొన్ని అధికారాలను పరిమితం చేశారు. వీటిని ఎప్పుడైనా అమలు చేయొచ్చు.